నమస్తే, వెల్కమ్ టు శ్రీపేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మరణం తర్వాత కూడా 10 మంది మనల్ని గుర్తుపెట్టుకోవాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అలా జీవించగలిగితే అంతకు మించిన సార్థకత మరొకటి ఉండదని వ్యాఖ్య. విశాఖపట్నంలో ఈ నెల 30వ తేదీన జనసేన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం. హాజరు కానున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పిన వైఎస్ఆర్సీపీ నేతలు మార్పు రాలేదని మండిపడ్డ మంత్రి అనిత. అమరావతి ముంపునకు గురైందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం. మరణం తర్వాత కూడా 10 మంది మనల్ని గుర్తుపెట్టుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అలా జీవించగలిగితే అంతకు మించిన సాధకత మరొకటి ఉండదని తెలిపారు. ఏ మాత్రం మనసున్న P4 ఆచరణ సాధ్యమే అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 అమలును మంగళగిరిలోని CK కన్వెన్షన్ లో సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బంగారు కుటుంబాల సభ్యులు, మార్గదర్శులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ P4 ద్వారా శక్తి ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి మరొకరికి అండగా ఉండాలని అన్నారు. గివ్ బ్యాక్ అనేది మన నినాదం కావాలని పిలుపునిచ్చారు. సమాజంలో ఆర్థిక అసమానతలు తొలగించేందుకు P4 దోహదపడుతుందని అన్నారు. ఉగాది రోజు సంకల్పం చేసి ఇప్పుడు అధికారికంగా ప్రారంభిస్తున్నామని, ఇది చారిత్రాత్మకమైన రోజుగా నిలిచిపోతుందని సీఎం పేర్కొన్నారు. నూతన సంవత్సరం రోజున, ఉగాది రోజున మనం దీనికి సంకల్పం చేశాం, కాన్సెప్ట్ని ఇనాగరేట్ చేసుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీన్ని ప్రమోట్ చేస్తూ వచ్చాం. ఈరోజు రాష్ట్రం మొత్తం ఇప్పటికే చాలామంది ప్రారంభించారు. అఫీషియల్గా ఈరోజు ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేస్తున్నాం. ఇది ఒక చరిత్రాత్మకమైన రోజు, ఒక హిస్టారికల్ డే, చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోయే రోజుని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మనందరి బాధ్యత, సమిష్టి బాధ్యత. సమాజం నాకు ఒక అవకాశం ఇచ్చింది, ఆ అవకాశాన్ని నేను సద్వినియోగం చేస్తున్నా. సమాజం మీకు ఒక అవకాశం ఇచ్చింది, ఆ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేయగలిగితే సమాజంలో సమస్యలుండవు. అలాంటి మంచి సమాజం కోసం మనందరం పనిచేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ P4 మీద శక్తి ఉండే ప్రతి ఒక్క వ్యక్తి, అవసరమైన ప్రతి ఒక్క కుటుంబానికి మనం అండగా ఉండాల్సిన అవసరం ఉంది. గివ్ బ్యాక్ అనేది మన సమాజంలో ఎప్పటి నుంచో వచ్చిన సిద్ధాంతం. దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఇచ్చే దాంట్లో కూడా మీరు చాలా విషయాల్లో మీరు గుర్తుపెట్టుకుంటే అనేక రకాలుగా ఆ కుటుంబాలను మీరు చూశారు. మనం కూడా సమాజం నుంచే వచ్చాం. మన కళ్ళ ముందర అనేక సమస్యలు కనపడొస్తున్నాయి. ఆ సమస్యల్ని పరిష్కారం చేయడం కోసం మీరు ఏ విధంగా వర్కౌట్ చేయాలనో, ఓసారి ఆర్థికంగా సహాయం చేయొచ్చు, లేకపోతే కొంతమంది ఇప్పుడే వచ్చి కమ్యూనిటీ వర్క్ చేయడానికి కూడా ముందుకు వస్తున్నారు. కొంతమంది ఎడ్యుకేషన్ వరకు లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ వరకు చేసి అక్కడి నుంచి ఇంకా ముందుకు పోవడం కోసం ఏమేం చేయాలని గైడ్ చేస్తున్నారు. స్కై ఈజ్ ది లిమిట్. నేను ఒకటే మీ అందరికి కోరుతున్నా, ఇప్పుడే సమాజం వల్ల పైకి వచ్చారు కాబట్టి నేను ఒక్కడే బాగుంటే సరిపోతుంది అనుకుంటే దానివల్ల మీకు లాభం ఉండదు. సమాజం ఎప్పుడైనా సరే అతలాకుతలంగా ఉన్నప్పుడు, అశాంతిలో ఉన్నప్పుడు అది సమతుల్యమైన సమాజం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనం ఉన్నంత వరకు మనుషులుగా మనం బ్రతకగలిగితే, మనం చనిపోయిన తర్వాత కూడా 10 మంది గుర్తుపెట్టుకునే విధంగా మనం పనులు చేయగలిగితే అది శాశ్వతం. దానికోసమే మానవ జన్మని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకే మానవత్వంతో ముందుకు పోదాం, దానికోసం మనం పనిచేద్దాం. విశాఖపట్నంలో ఈ నెల 30వ తేదీన జనసేన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లుగా ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తేల్చి చెప్పారు. ఈ సమావేశం పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జరుగుతుందన్నారు. ఈ సభలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని ఆయన వివరించారు. విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, బహిరంగ సభ నిర్వహణ ఏర్పాట్ల కోసం విశాఖ జిల్లా ఎమ్మెల్యేల అధ్యక్షతన కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. గ్రామస్థాయి కార్యకర్తలు, వేరే మహిళలు పాల్గొనేలా విస్తృత ప్రచారం చేస్తామన్నారు. విశాఖ 1 టౌన్లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో 30వ తేదీ మధ్యాహ్నం 3:30 బహిరంగ సభ ప్రారంభమవుతుందని అన్నారు. విశాఖ ఉక్కును కాపాడాలని అమిత్ షాను కూటమి ఏర్పాటుకు ముందే పవన్ కళ్యాణ్ ఢిల్లీలో కలిసి కోరారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం డిమాండ్ వల్లే ఇటీవల స్టీల్ ప్లాంట్ కు కేంద్రం ఆర్థిక సహాయం అందించిందని వివరించారు.
సంవత్సరం కాలం పూర్తయిన సందర్భంగా మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా జనసేన పార్టీ వాలంటీర్స్ అంటే దాదాపు 12,43,000 సభ్యత్వం కలిగిన పార్టీ ఈరోజు జనసేన పార్టీ. ఆ సభ్యత్వ నమోదులో అహర్నిశలు కృషి చేసిన మా వాలంటీర్స్, మా జన సైనికులు, మా వీర మహిళలతోటి ఒక సమావేశం ఏర్పాటు చేద్దామని మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు సూచించడం జరిగింది. ఈ బ్యాక్గ్రౌండ్లో, ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న కార్యకర్తలందరినీ కూడా ఆహ్వానించి ఓ చక్కటి సమావేశం ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో ఏ విధంగా మరొకసారి ఒక కొత్త ఎనర్జీతోటి ప్రజలకి మరింత సేవలు చేసే విధంగా ముందుకు ఏ విధంగా వెళ్ళాలని దానిపైన పవన్ కళ్యాణ్ గారు మాకు ఆ రోజున నిర్దేశిస్తారు. ఆ కార్యక్రమం గురించి గత 2-3 రోజుల నుంచి మా నాయకులందరూ కూడా స్థానికంగా లొకేషన్స్ అన్నింటినీ పరిశీలించి చివరికి ఆగస్టు 30వ తారీఖున 3 గంటలకు ఒక అద్భుతమైన విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ ప్రత్యేకత విశాఖపట్నానికి ఒక కృతజ్ఞతతోటి, ఎందుకంటే గతంలో కూడా 2019లో ఎన్నికల తర్వాత మొట్టమొదటి సభ ఆ రోజున భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొన్న సమస్యలపైన, కృత్రిమంగా సృష్టించిన ఇసుక కొరతపైన, లక్షల ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో వాటిపైన ఒక అద్భుతమైన లాంగ్ మార్చ్ ర్యాలీ ఏర్పాటు చేసి రాష్ట్రానికే కాదు భారతదేశంలోనే కనువిప్పుగా ఆ కార్యక్రమాన్ని ఆ రోజు చాలా విజయవంతంగా మా నాయకులు, మా కార్యకర్తలు, మా జన సైనికులు చేయగలిగారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, జనసేన పార్టీ అధ్యక్షులుగా పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈ సమావేశం ఆగస్టు 30వ తారీఖున 3 గంటలకు మున్సిపల్ స్టేడియంలో ప్రారంభమై ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి మా పార్టీ శ్రేణులందరినీ కూడా ఆహ్వానించుకుంటూ తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఎవరైతే పార్టీ కోసం, బలోపేతం కోసం ఇన్ని సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణం చేసిన మా నాయకులందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఒక అద్భుతమైన కార్యక్రమం చేపట్టబోతున్నాం. దీనికి సంబంధించిన 12 కమిటీలు, ఆ కమిటీలో మా గౌరవ శాసనసభ్యులు, వివిధ కార్పొరేషన్లకి చైర్మన్లు, సీనియర్ నాయకులు అందరూ కూడా సారథ్యం వహించి రాబోయే రోజుల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకునే విధంగా రాష్ట్ర నలుమూలల నుంచి వస్తున్న మా పార్టీ శ్రేణులందరినీ కూడా ఒక పండుగ వాతావరణంలో ఒక అద్భుతమైన కార్యక్రమం నిర్వహించడానికి మేము సిద్ధమయ్యాం. వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాలనలో సమస్యల గురించి మాట్లాడుకున్న ప్రజలు ఇప్పుడు గత 15 నెలల నుంచి సంక్షేమం గురించి మాట్లాడుకుంటున్నారని హోంమంత్రి వంగల్పూడి అనిత అన్నారు. వైఎస్ఆర్సీపీ సొంత మీడియాను అడ్డం పెట్టుకుని విష ప్రచారం చేస్తే పోలీసులు కొరడా జులిపించాలని హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ పెట్టే తప్పుడు పోస్టులు రాజద్రోహంగా పరిగణించాలని అధికారులను ఆమె ఆదేశించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హోంమంత్రి వంగల్పూడి అనిత మాట్లాడుతూ అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించడానికి ఓ దండపాలెం బ్యాచ్ ని తయారు చేశారని, ఇలాంటి వారిపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. ప్రభుత్వ అధికారులు కూడా తప్పుడు పోస్టులు ప్రచారం చేసే వాళ్ళు ఉంటే ఉద్యోగాలకు రాజీనామా చేసి నచ్చిన పార్టీలో చేరవచ్చంటూ ఆమె వ్యాఖ్యానించారు. మహిళల భద్రతకు, ఫేక్ పోస్టుల నివారణకు కొత్త చట్టమే తీసుకొస్తున్నామని వెల్లడించారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఒక గేటు సాంకేతిక సమస్యతో తెరుచుకోకపోవటానికి కారణం గత ప్రభుత్వంలో పంపిన పడవ నిర్వాహకమేనని ఆమె ధ్వజమెత్తారు. ఇటుక పేర్చి అమరావతి కడుతుంటే తప్పుడు వార్తలు ప్రచారం చేయడం దుర్మార్గమైన చర్యని ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. లాస్ట్ 19 to 24 అండి, ఎవరైనా ఒక ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలనుకుంటున్నప్పుడు ఏం మాట్లాడుకునేవారు తెలుసా? వాళ్ళ సమస్య గురించి, లేకపోతే వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి, వాళ్ళకి జరిగిన అక్రమం గురించి మాట్లాడుకుంటే, ఈరోజు ఈ 14 నెలల కాలంలో ఏ ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకున్నా సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు, పరిశ్రమల గురించి మాట్లాడుతున్నారు, ఎన్ని పెట్టుబడులు వస్తాయని మాట్లాడుతున్నారు, ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయని మాట్లాడుతున్నారు, వాళ్ళ బిడ్డలకు ఎటువంటి ఉద్యోగాలు రాబోతున్నాయన్న విషయం గురించి మాట్లాడుకునే పరిస్థితి. దీన్నంతటినీ చూసి ఓవరాల్గా చెప్పాలంటే ఈరోజు ఒక ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత ఎదురుదాడి అంటే ఈరోజు వైసీపీ తాలూకా సాక్షి మీడియాలో అవనియండి, వాళ్ళ తాలూకా సంబంధిత సోషల్ మీడియాలో అవనియండి, విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయం కూడా ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారంటే, మీరు నిజంగా వాస్తవాలుగా ఉన్నట్టు కనుక మీరు మాకు ప్రొజెక్ట్ చేస్తే డెఫినెట్గా దాని మీద మేము ఏమి యాక్షన్ తీసుకోవాలా, లేకపోతే మేము ఎలా సర్దిద్దుకోవాలన్న విషయం మీద మేమైతే దృష్టి పెట్టేవాళ్ళమే. కానీ ఈరోజు పరిస్థితి ఏమవుతుందంటే, అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించడం, అవాస్తవాల్ని చూపించి ప్రజల్ని ప్రలోభ పెట్టడం, ఓవరాల్గా చెప్పాలంటే ఒక ప్రజల్లోని ఒక అలజడిని, ఒక అనుమానాన్ని, ఒక అభద్రతా భావాన్ని క్రియేట్ చేయటానికి సోషల్ మీడియా వేదికగా, లేకపోతే మీడియా వేదికగా కొంతమంది చేస్తున్న దుష్ప్రచారాన్ని చూస్తూ ఉంటే నిజంగా తిరిగి మళ్ళా మా కొరడాలు జులిపించాలి అంటే, మా పోలీస్ కొరడా జులిపించాలి అన్న పరిస్థితి అయితే వస్తుంది. పోలీస్ కొరడా అంటే మీరు వేరేగా ఆలోచించారు కాదు,
మళ్ళా మేము కూడా దాని మీద ఇది నిజం కాదు, ఇలా అబద్ధాలు ప్రచారం చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకునే పరిస్థితి రావాలి అనే ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ మీ అందరి దగ్గరికి రావడం జరిగింది. ఈరోజు అమరావతి కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసి ఫండ్ తీసుకొచ్చుకొని మనం అన్నీ కూడా అమరావతిలో ప్రతిదీ కూడా నిర్మాణం చేసుకోవాలని చెప్పి ఇటుక పేర్చుకుంటూ ఒకటి ముందుకెళ్తుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు అది చూసి ఓర్వలేక ఈరోజు అమరావతి మీద దుష్ప్రచారం చేయడానికి అమరావతి మునిగిపోతుంది, అమరావతిలో వాటర్ అన్నీ కూడా ఎవడో మాటలు రాస్తాడు, వాళ్ళు పొన్నూరు వైపు మలిచేశారని చెప్పేసి ఒకటి రాస్తాడు. అంటే అమరావతి మునిగిపోకుండా ఉండడానికి ఇంకొక డైవర్ట్ చేశారు. వీళ్ళే ఏదో వచ్చి కాలువలు తవ్వినట్టు, వీళ్ళే సిచ్యువేషన్లో వచ్చి కూర్చొని మాట్లాడినట్టు, అంటే ఏదో పేపరు పెన్ను ఉంది, కీప్యాడ్ ఉంది, మొబైల్ ఉంది, మా నచ్చినట్టు రాసుకుంటామంటే ఎలా అవుతుంది? మేము ఇలాంటి వాళ్ళ మీద కేసు పెట్టకూడదా? ఈరోజు ప్రజల్లో ఒక రకమైన ఆందోళన కలగదా? ఒక రకమైన అలజడి ఉండదా? ఒక రకమైన అభద్రతా భావం క్రియేట్ అవ్వదా? ఈరోజు నేనే చెప్తున్నాను, ఈరోజు మీరందరూ వచ్చున్నారు ఇక్కడికి, మీరందరూ ఎక్కడ కూడా ఏ బోట్లోనే రాలేదు, నీటిలో ఈదుకునే రాలేదు, కనీసం అనకూడదు కానీ మీ ప్యాంటు కూడా చిన్నది కూడా తడిచిన పరిస్థితి కూడా లేదు. ఎక్కడండి మునిగిపోయింది? ఈరోజు సెక్రటేరియట్లో మేము కూర్చొని మాట్లాడుతున్నా, సెక్రటేరియట్ మునిగిపోలేదు, మరి అమరావతి మునిగిపోయింది అని ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేసినప్పుడు ఎలాగ ఈరోజు పేపర్లోని గట్ట కొంతమంది రాస్తున్నారు? నేను అందరి మీడియా వాళ్ళ గురించి మాట్లాడలే, స్పెసిఫిక్గా కొంత మీడియా ఏం జరుగుతుందంటే ఒక బురద జల్లే కార్యక్రమం మీదే ఉన్నారు. ఈరోజు మనం చూసుకుంటున్నాం, ఈరోజు రాజకీయంగా వాళ్ళు డైరెక్ట్గా దెబ్బతీసేది లేక రాష్ట్రం తాలూకా బ్రాండ్ని దెబ్బతీసే పరిస్థితుల్లో ఈరోజు కనిపిస్తూ ఉంది. మరొకరు రాస్తారు విజయవాడలో విలయతాండవం చేస్తుంది అంటారు. నేనేమో రీసెంట్గా మొన్న ఒక కలెక్టర్ గారికి నాకేదో పేపర్లో ఒక స్క్రోల్ వస్తే గబగబా కలెక్టర్ గారికి ఫోన్ చేశాను. కలెక్టర్ గారు ఏంటంటే అక్కడ వాగు ఏదో కొంచెం పొంగుతుందట అంటే, లిటరల్లీ మీరు నమ్ముతారా, కలెక్టర్ సాక్షాత్తు ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు, ఎటువంటి భయాందోళనకు గురి కాకండి, అక్కడ ఏమీ జరగట్లేదు అని. మళ్ళీ నెక్స్ట్ డే నేను ఎక్కడ నమ్మనేమోనని అక్కడికి వెళ్ళి ఫోటో తీసి నాకు గూగుల్ మ్యాప్ నుంచి ఫోటో తీసి చూపించిన పరిస్థితి. అంటే ఎంతవరకు ప్రజలను భయాందోళనకు గురి చేయడానికి చేస్తున్నారు. నిన్నగాక మొన్న ఒక మాజీ మంత్రి చేశారు, మీకు గమనించి కామన్ సెన్స్ లేదా? ఎక్కడో జరిగిన రిగ్గింగ్ని తీసుకొచ్చి పులివెందుల్లో రిగ్గింగ్ జరిగిందని చెప్పి సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్లో పెడతారు. అంటే మీరు ఎటువంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ప్రజలకి? రాజకీయంగా దెబ్బ కొట్టుకుందాం అంటే చాలా సందర్భాలు ఉంటాయి, చాలా వేదికలు ఉంటాయి. అంతే తప్పించి అవాస్తవాలని వాస్తవాలుగా చిత్రీకరించడానికి, ప్రజల్ని భయాందోళనకు గురి చేయడానికి మీరు పెట్టే పోస్టులు నిజంగా చెప్పాలంటే జాతీయ ద్రోహం కింద, రాజద్రోహం కింద మేము తీసుకోవాలి. ఈరోజు డెఫినెట్గా రాజద్రోహం కింద తీసుకోవాలి. ఆ రోజు మీరు ఏదో రఘురామకృష్ణరాజు గారి మీద పెట్టింది రాజద్రోహం కాదు, ఇది రాజద్రోహం. అంటే ఎక్కడో ప్రకాశం బ్యారేజ్ గేట్లలో 70 గేట్లు 69 గేట్లు పనిచేస్తున్నాయి, 69 గేట్లు పనిచేస్తున్నాయి. ఆ ఒక్క గేటు కూడా ఎందుకు చిన్న రిపేర్ వచ్చిందో కూడా మీ అందరికీ కూడా తెలుసు. లాస్ట్ టైం ఆ పడవని పంపించిన పరిస్థితిలో, పడవ ఢీకొట్టిన పరిస్థితిలో చిన్న రిపేర్, అది కూడా పెద్ద రిపేర్ ఏం కాదు, వాటర్ ఫ్లో తగ్గిన తర్వాత ఆ గేటు కూడా రిపేర్ చేస్తారు. అంటే 70 గేట్లలో 69 గేట్లు పనిచేస్తూ ఉంటే ప్రకాశం బ్యారేజ్ గేట్లు పనిచేయట్లేదని ఒకటి రాస్తాడు. ఏమనుకుంటారండి? ఆ బుడమేరు మళ్ళీ బుడమేరు వరదలు వచ్చేసి మళ్ళీ విజయవాడలోకి వాటర్ వచ్చేసిందని ఒకటి రాస్తారు. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇప్పటికే ఇలాంటి వాటి మీద ఇలాంటి ప్రచారాల మీద అడ్డుకట్ట వేయాలి. గవర్నమెంట్ మీద ఏదైతే వీళ్ళు దుష్ప్రచారాలు చేస్తున్నారో వీటి మీద ఎట్టి పరిస్థితుల్లోని కూడా మేము అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ఎన్డీఏ కూటమిగా మా మీద డెఫినెట్గా ఉంది. విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం అవుతుందంటే వైసీపీకి అనుబంధంగా ఉన్న కొంతమంది నాయకులు, కార్మిక సంఘాల నేతలు చేస్తున్న ప్రచారం నిరాధారమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఎప్పటికీ ప్రైవేటు పరం కాబోదన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఉక్కు ప్లాంట్ పరిరక్షణకు కృషి చేస్తున్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా 14,000 కోట్లు తెచ్చి ప్లాంట్కు ఆర్థిక ఊపిరి పోశారని చెప్పారు. ప్లాంట్ను పూర్తి స్థాయిలో లాభాల్లోకి తీసుకువెళ్లడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని అన్నారు. తప్పుడు ప్రచారాలు చేసే వారిపై కఠినమైనటువంటి చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఏదైతే కొంతమంది వైసీపీ నాయకులు, అలాగే వాళ్ళకి అనుబంధంగా ఉన్నటువంటి కొంతమంది కార్మిక సంఘాలు నాయకులు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అయిపోతుందని దుష్ప్రచారం చేస్తున్నారో అందులో ఎటువంటి వాస్తవం లేదు. ప్రైవేటైజ్ చేసేస్తారు, ప్లాంట్ ప్రైవేటైజ్ అయిపోతుంది అని వీళ్ళు ప్రజల్లోని, కార్మికుల్లోని, నిర్వాసితుల్లోని ఒక అపోహ సృష్టించి దాని మీద బతకడానికి ప్రయత్నం చేస్తున్నారు. కనుక మరి మీడియా ద్వారా అటు నిర్వాసితులకు కానీ, కార్మికులకు కానీ, అలాగే అక్కడ విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ, ఎవరైతే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే
నినాదం మీద నమ్మకం ఉన్నారో వాళ్ళందరికీ తెలియజేసేది స్టీల్ ప్లాంటు ఎప్పటికీ ప్రైవేటైజ్ కాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 2 మార్లు ఈ ప్లాంట్ని పరిరక్షించడం జరిగిందని అనే విషయాన్ని అందరూ కూడా గమనించాలి. సుమారు 14,440 కోట్లు 14,040 కోట్లు ఈ ప్లాంట్కి అటు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు తీసుకొచ్చి దాన్ని కాపాడినటువంటి పరిస్థితి మరి అందరూ కూడా గమనించాలి. అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి 11,440 కోట్లు తీసుకురావడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సుమారు 2,600 కోట్లు తీసుకొచ్చి అక్కడ ఆ ప్లాంట్ని కావాల్సినటువంటి ముడి సరుకులు కావచ్చు, లేకపోతే ఈ పవర్కి సంబంధించినటువంటి విషయం కావచ్చు, వీటికి భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉండడం కోసం అన్నీ సెక్యూర్ చేసి పెట్టినటువంటి విషయాన్ని కూడా మీరు గమనించాలి. అది ఈరోజు కొంతమంది ఎవరైతే గత 5 సంవత్సరాలుగా ఎటువంటి సహకారం అందించినటువంటి వారు ఈ ప్లాన్ని ఏదో విధంగా మూసేయాలని ఒక ఆలోచన చేసినటువంటి వైసీపీ నాయకులు ఈరోజు కొంతమంది వచ్చి ఇది ప్రైవేటైజ్ చేసేస్తున్నారని చెప్పేసి తప్పుడు దుష్ప్రచారం చేస్తున్నారు. ఇందులో ఎటువంటి వాస్తవం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అలాగే వీళ్ళతో పాటు వీళ్ళకి వైసీపీకి అనుబంధంగా ఉన్నటువంటి కొన్ని కార్మిక సంఘ నాయకులు కూడా వీళ్ళు పబ్బం గడుపుకోవడానికి సమస్యని దాని మీద పడి బ్రతికే విధంగా ఇది ప్రైవేటైజ్ అయిపోతుందని చెప్పేసి ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది గమనించాలి చాలామంది ప్రజలు. అలాగే ఎవరైతే తప్పుడు ప్రచారాలు చేసి ప్రజలను భ్రాంతాలకు గురి చేస్తున్నారో కేవలం స్వప్రయోజనాల కోసం వాళ్ళపైన కూడా కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక ఛాయాచిత్రం 1000 భావాల నేత్రమని, 1000 కథనాలకు సరిసాటి అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల కార్యక్రమాలను ప్రజలకు తీసుకువెళ్లటంలో ఫోటో జర్నలిస్టుల పాత్ర ఎంతో ఉందని ఆయన అన్నారు. ఎంతో ఓపికతో ఫోటో జర్నలిస్టులు తీసే ఫోటోలు చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తాయని కలెక్టర్ లక్ష్మీష కొనియాడారు. 186వ అంతర్జాతీయ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఫోటో జర్నలిస్టులకు అవార్డులను ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ బాబు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక ఫోటో అనేక భావాలను వ్యక్తం చేస్తుంది. నేటి సోషల్ మీడియా ప్రపంచంలో ఫోటో యొక్క విలువ పెంచాల్సింది తగ్గిందని, విలువ పెంచాల్సిన బాధ్యత ఫోటో జర్నలిస్టులపై ఉందని సూచించారు. అనంతరం ఉత్తమ ఫోటో జర్నలిస్టులకు బహుమతులను ప్రదానం చేశారు. అక్కడ ఆ క్షణాన్ని మీరు క్యాప్చర్ చేసి ప్రపంచానికి చూపించే ఎఫర్ట్ ఎన్నిసారి విఫలం అయ్యారు, ఎన్నిసారి ఎన్ని పేషెంట్స్ సో మీరు ఎంతసేపు వస్తాయని నేను ఊహించేవాను. గవర్నమెంట్ ఫోటో తీసి ఈరోజు ఆ ఫోటోకి మీరు అవార్డు తీసుకున్న మీ అందరికీ నా దేవుడు అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ఎన్టీఆర్ జిల్లాలో ముఖ్యంగా రోల్ ఫోర్త్ ఎస్టేట్ రూల్ చాలా ఇంపార్టెంట్ భావిస్తున్నాను. ఇది గవర్నమెంట్ పథకాలని అలాగే ప్రజల అవసరాలని లోపాలని ప్రభుత్వం తీసుకురావడంతో ఈ భాగస్వామ్యం ఈరోజు చాలా ఇంపార్టెంట్ భావిస్తున్నాను. ఈ ప్రకారంగా మనం స్వర్ణాంధ్ర విజయం సాధించడానికి అలాగే వికసిత భారత్ సాధించడానికి మీ అందరి రోల్ అంటే రోల్ ఆఫ్ ఎవరీ ఇన్స్టిట్యూషన్ దాంట్లో మీ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీ ఎవరిని అలాగే మీ సహాయానికి సహకారాన్ని ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తూ కంపల్సరీ పీపుల్ బిలీవ్ వాట్ యూ షో. ప్రజల్లో ఇంకా అంటే డెమోక్రసీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. పీపుల్ బిలీవ్ వాట్ జర్నలిజం సేస్. సో ఆ నేపథ్యంలో మీరు చూపించే విషయాలు ఫోటోలు అలాగే మీ ఆలోచనలు చాలా ఇంపార్టెంట్. అవి ఆ ప్రభుత్వ పథకాన్ని అలాగే ఈ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా ప్రజలకి ఎట్లాగైతే ఉన్నాయో అదే ప్రకారం వాళ్ళు తీసుకెళ్తూ ఇటు ప్రజలకి ఇటు అడ్మినిస్ట్రేషన్ కి వారంగా ఈ కార్యక్రమం ఇంత చక్కటి కార్యక్రమం ఆహ్వానించి మంచి మంచి క్రియేటివ్ ఫోటోలు చూడడానికి అవకాశం ఇచ్చిన అందరికీ ప్రెస్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ వాళ్ళు
ఈ కార్యక్రమం నిర్వహించారు. వివిధ దినపత్రికల నుంచి ఎంట్రీస్ తీసుకొని అందులో ఉత్తమ పిక్చర్, ఉత్తమ ఫోటోగ్రాఫ్కి కొంతమంది మిత్రులకి బహుమతులు అందజేశారు. చాలా మంచి పని. ఎందుకంటే యాజ్ ద సేయింగ్ గోస్, మీ అందరికీ తెలిసిన విషయం, ప్రపంచం మొత్తానికి తెలిసిన విషయమే. ఎందుకంటే ఒక రీము కాగితాల మీద రాసిన రాత చెప్పలేని భావాన్ని ఒక్క పిక్చరు, ఒక్క ఫోటో తెలియపరుచుద్ది. అందుకనే జర్నలిజంలో ఫోటోకి ఉన్న ప్రాశస్త్యం ఏమిటనేది, జర్నలిజంలో ఫోటోకు ఉన్న ప్రాధాన్యత ఏమిటనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మీరందరూ ఫోటో జర్నలిస్టులు కాబట్టి మీ అందరూ దాని ప్రాధాన్యత ఏంటో తెలిసి ఆ ప్రకారమే మీరందరూ పనిచేస్తున్నారు. ఆ ప్రకారమే మీకు ఇవాళ ఈ గౌరవం దొరుకుతుంది. ఇది మన ఈ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ సంస్థ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంది. పీఎం సూర్యగర్ పథకం కింద విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలో 10,000 సోలార్ కలెక్షన్స్ ను ఇవ్వాలని టార్గెట్ గా పెట్టుకున్నామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్పష్టం చేశారు. సూర్యగర్ పథకం గురించి విద్యుత్ మెప్మా శాఖలు ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పిస్తున్నట్లుగా చెప్పారు. అశోక్ నగర్ తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గ కార్యాలయం నందు నియోజకవర్గంలో పీఎం సూర్యగర్ పథకం అమలు తీరుపై విద్యుత్ శాఖ మెప్మా శాఖలతో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీతో బ్యాంకు రుణం తీసుకొని గృహాలకు సోలార్ కనెక్షన్ అమర్చితే 20 సంవత్సరాల పాటు ఉచితంగా విద్యుత్ పొందవచ్చని అన్నారు. గత 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి ట్రూ అప్ ఛార్జీల పేరిట ప్రజలకు అదనపు విద్యుత్ ఛార్జీలు మోపారని విమర్శించారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1 పైసా వసూలు చేయమని చెప్పామని, మాట ఇచ్చిన ప్రకారం ట్రూ అప్ ఛార్జీలు పూర్తిగా ఎత్తివేశారని పేర్కొన్నారు. పీఎం సూర్యగర్ పథకం కింద సోలార్ కనెక్షన్స్ పెట్టుకునే వారికి కేంద్రం 70,000 సబ్సిడీ, బ్యాంకులు 5% రుణాలు మంజూరు చేస్తారని తెలిపారు. 3 సంవత్సరాల్లోపు రుణాలు చెల్లిస్తే జీవితాంతం ఉచితంగా విద్యుత్ పొందడంతో పాటు బయట వారికి మన విద్యుత్ విక్రయించి డబ్బులు సంపాదించే అవకాశం కూడా ఈ పథకంలో ఉందన్నారు. పీఎం సూర్యగర్ పథకం అన్ని తరగతుల ప్రజల సంక్షేమం, అభివృద్ధి, వికాసానికి చక్కటి తోడ్పాటును అందజేస్తుందని గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. మంత్రి సూర్యగర్ యోజన కార్యక్రమం అత్యంత ఉపయోగకరమైన కార్యక్రమం. అంటే ప్రతి ఇంటి మీద కూడా సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటే మనం ఉచితంగా మనకు అవసరమైన కరెంట్ని ఉచితంగా వాడుకునే అవకాశం ఉంది. ఇనీషియల్గా అయ్యే పెట్టుబడి మొత్తం కూడా ప్రభుత్వం కొంత భరిస్తూ ఉంది, బ్యాంకుల ద్వారా కొంత మనకు ఆసరా వస్తూ ఉంది. అదేవిధంగా మనం కట్టే కరెంటు బిల్లుకి మనకు సోలార్ ద్వారా వచ్చే యూనిట్లు కూడా మనం చూసుకుంటే కేవలం 2-3 సంవత్సరాలు మనం ఇప్పటి వరకు ప్రతి నెల ఏ విధంగా కరెంటు బిల్లు కడుతున్నాం అలా కట్టామనుకుంటే 2 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల పాటు మనం ఉచితంగా కరెంటుని వాడుకోవచ్చు. ఒక్కసారి ఆలోచన చేసుకోండి, ఉచితంగా కరెంట్ అంటే ఇవాళ ప్రతి ఇంట్లో కూడా కరెంటు బిల్లు పెద్ద భారం అవుతున్న సందర్భంలో అదేవిధంగా వాళ్ళు వేసిన అడిషనల్ ఛార్జీలు కూడా అంచెల వారీగా తీసేయడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే ట్రూ అప్ ఛార్జ్, ఆ రోజు ట్రూ అప్ ఛార్జ్ గురించే ప్రజలందరూ కూడా గందరగోళానికి గురయ్యారు. ట్రూ అప్ ఛార్జ్ ఈరోజు ఆల్రెడీ తీసేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అయితే దీనికి కావాల్సిన సబ్సిడీని కూడా ఒక్కొక్కరికి 80,000, 90,000 రూపాయలు, 78,000 రూపాయలు సబ్సిడీని కూడా ఇస్తూ ఉంది. బ్యాంకులు విరివిగా అతి తక్కువ వడ్డీకి 5% వడ్డీకి ఇవ్వమని ప్రభుత్వం వాళ్ళకి చెప్పడం జరిగింది. బ్యాంకులు కూడా ముందుకు వస్తూ ఉన్నాయి. ఇక కొద్ది మొత్తం ఏదైనా పెట్టుకోవాల్సి వస్తే కన్జ్యూమర్ పెట్టుకోగలగాలి. అది పెట్టుకోవడం వల్ల మనకి ప్రతి నెల కూడా కరెంటు బిల్లు తగ్గడమే కాకుండా 3 సంవత్సరాల తర్వాత టోటల్గా మనకి ఫ్రీ బిల్లు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల దాని మీద ఈరోజు సమీక్ష పెట్టుకోవడం జరిగింది. మన నియోజకవర్గంలో 10,000 కనెక్షన్లకి మనం టార్గెట్ పెట్టుకున్నాం. ఇప్పటికే 18 దాకా పూర్తవడం జరిగింది. ఇవాళ అధికారులు, ఎలక్ట్రికల్ అధికారులు అందరూ, అదేవిధంగా మెప్మా అధికారులు వీళ్ళందరూ కూడా వచ్చి సువివరంగా సమీక్షించడం, దీన్ని మరింత త్వరితగతిగా పబ్లిక్కి ఉపయోగపడే విధంగా ఏ విధంగా తీసుకెళ్ళాలి. శక్తి యాప్ మహిళలకు భద్రత కవచం లాగా ఉపయోగపడుతుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ తెలిపారు. మహిళల హక్కులు, భద్రత, సాధికారత మహిళా కమిషన్ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. సోషల్ మీడియా వాడేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని ఆమె సూచించారు. వంటూరులోని కేబిఎన్ కళాశాలలో మహిళల సంక్షేమ, భద్రత, రక్షణ, సాధికారతపై జిల్లా స్థాయి అవగాహన సమావేశం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ, సాధికారత సంస్థ, యూజీసీ ఉమెన్స్ స్టడీ సెంటర్, కేబిఎన్ కళాశాల సహకారంతో నిర్వహించిన అవగాహన సదస్సుకు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ రాయపాటి శైలజ మాట్లాడుతూ మహిళలు ఎటువంటి ఆపదలు ఉన్నా శక్తి యాప్లో సహాయం కోరవచ్చన్నారు. మహిళలు, బాలికలు శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. ఇటీవల సైబర్ నేరాలు అనే కొత్త ముప్పు పొంచి ఉందన్నారు. మహిళలు డిజిటల్ భద్రతా చైతన్యం పెంచుకోవాలని అన్నారు. అవసరమైన సమయంలో ప్రభుత్వ హెల్ప్ లైన్స్, చట్టపరమైన రక్షణను ఉపయోగించుకోవాలని అన్నారు. సోషల్ మీడియాలో మహిళలపై వేధింపులు జరుగుతున్నాయని, నకిలీ అకౌంట్లు సృష్టించి అపవాదులు వేయటం, వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు దుర్వినియోగం చేయటం వంటిపై అప్రమత్తంగా ఉండాలని అన్నారు. మహిళలు ప్రత్యేక రక్షణ కోసం 181 హెల్ప్ లైన్ ద్వారా తక్షణ సహాయం పొందాలని డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు. మహిళల భద్రత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టమైన చట్టాలు, కార్యక్రమాలు నిర్వహిస్తుందని డాక్టర్ రాయపాటి శైలజ తెలిపారు. ఇప్పటికీ అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరుగుతున్నాయని, వాటి నివారణకు క్షేత్రస్థాయి నుండి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు. ఆడపిల్లలు, మహిళలపై అన్యాయాలు, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఆమె హెచ్చరించారు. 10 మంది పైగా ఉద్యోగులు ఉన్న సంస్థల్లో ఐసీసీ ఉండాలని డాక్టర్ రాయపాటి అన్నారు. పని ప్రదేశంలో మహిళా ఉద్యోగులు గౌరవంగా, భద్రంగా పనిచేసే వాతావరణం కల్పించడం ఆయా సంస్థల యాజమాన్యాల బాధ్యత అని తెలిపారు. మహిళల హక్కులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆమె చెప్పారు. మహిళల రక్షణ, భద్రత, అలాగే సాధికారత మీద అవగాహన చట్టం అనేది ఈ కాలేజ్లో చేయటం జరిగింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చాలా ఎఫర్ట్స్ తీసుకొని ఎన్నో పథకాలు సృష్టించి ఆడవాళ్ళు భద్రంగా ఉండాలి, సురక్షితంగా ఉండాలని ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తుంది. కానీ కూడా ఇంకా కొన్ని చోట్ల ఆడవాళ్ళ మీద అక్రమాలు, అన్యాయాలు జరుగుతున్నాయి. లేకపోతే డొమెస్టిక్ వైలెన్స్, దీనివల్ల కొంతమంది సూసైడ్ ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయన్నమాట. కొన్ని తప్పిదాలు ఏంటంటే స్వంతంగా ఆడపిల్లలు కొని తెచ్చుకునేవి ఉంటున్నాయి. అంటే తెలియని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయటం, లేకపోతే మైనర్స్గా ఉండి కూడా లేకపోతే వెళ్ళిపోవటం పెళ్ళైన వాళ్ళతో. సో వీటన్నిటి మీద ఎందుకంటే ఇప్పుడు కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కొంచెం ఒక వల్నరబుల్ ఏజ్ కాబట్టి ఇలాంటి వాళ్ళకి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, అలాగే ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయి, ఎలాంటి చట్టాలు ఉన్నాయి, మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఫ్రెండ్షిప్స్ అనేది చేసేటప్పుడు ముందు వెనక ఆలోచించుకొని మనకి ఏది మంచిగా చేయాలి. అలాగే సైబర్ క్రైమ్ అనేది కూడా ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా ఆడవాళ్ళ ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ వాటిని పెట్టి బెదిరియటం, దానివల్ల చాలామంది ఆడపిల్లలు కుంగిపోయి ఆఖరికి స్కూల్స్కి కానీ కాలేజెస్ కూడా వెళ్ళలేని పరిస్థితి. సో వీటన్నిటి మీద ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి ఆడపిల్లలు వాళ్ళగా జాగ్రత్త ఉండి లైఫ్లో బాగా చదువుకొని సెటిల్ అవ్వాలన్న ఉద్దేశంతో విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మేము అన్ని చోట్ల కూడా అవేర్నెస్ సెషన్స్ క్రియేట్ చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు విజయవాడలో ఈ ప్రోగ్రామ్ జరిగిందన్నమాట. ఈవెంట్స్ జరిగినాయి అంటే మేము ప్రతి విషయం కూడా ఫాలో అవుతాం. అది ఏ పార్టీ అని కాదు, ఎవరు అని కాదు, ప్రతి ఇష్యూ కూడా మేము ఫాలో అప్ చేసి అక్కడున్న కన్సర్న్డ్ అథారిటీస్తో మాట్లాడుతున్నాం. ఏదైతే రీసెంట్గా జరిగిందో అది ఫేక్ వీడియో అని కూడా బయటకు వచ్చింది. సో నిజంగా ఇఫ్ సమ్మన్ వాజ్ ఇన్వాల్వ్డ్, అది ఫేక్ కాదు, నిజమే జరిగింది, మాకు న్యాయం చేయండి అని మా దగ్గరికి వస్తే తప్పకుండా అదే చెప్తున్నాం కదా, ప్రభుత్వం కూడా చాలా క్లియర్గా చెప్పింది. అది ఎవరైనా సరే ఆడపిల్లల మీద అక్రమాలు, అన్యాయాలు జరిగితే మాత్రం సహించదు, అది ఎవరైనా సరే. సో అది మాకు నిజంగా వీళ్ళ వల్ల నుంచి మాకు అన్యాయం జరిగింది, లెట్ ఇట్ బి అన్ ఎమ్మెల్యే ఆర్ ఎనీవన్, మా దగ్గరికి వస్తే మాత్రం డెఫినెట్లీ అది యాక్షన్ తీసుకుంటాం. ప్రజా ఆరోగ్యానికి హాని కలిగిస్తే కఠిన చర్యలు తప్పవంటూ జాయింట్ ఫుడ్ కంట్రోల్ ఎన్ పూర్ణచంద్ర స్పష్టం చేశారు. ఫుడ్ సేఫ్టీ కమిషనర్ వారి ఆదేశాల మేరకు విజయవాడ నగరంలో పలుచోట్ల ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృత స్థాయి తనిఖీలు చేస్తున్నట్లుగా ఆయన వెల్లడించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు, లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ అధికారులు సంయుక్తంగా నగరంలోని కొన్ని హోటల్, బేకరీ స్టాల్స్ లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో పాల్గొన్న జాయింట్ ఫుడ్ కంట్రోలర్ ఎన్ పూర్ణచంద్ర మాట్లాడుతూ 20 ప్రత్యేక బృందాలు తనిఖీ చేస్తున్నాయని అన్నారు. విజయవాడ నగరంలో హోటల్స్, రెస్టారెంట్, బేకరీల్లో తనిఖీలు చేస్తున్నామని అన్నారు. అనుమతి లేకుండా నిర్వహిస్తున్న హోటల్స్, కాలం చెల్లిన ఆహార పదార్థాలను గుర్తించామని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈరోజు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు, లీగల్ మెట్రాలజీ కంట్రోల్ గారి ఉత్తర్వుల మేరకు సుమారు 20 ఫుడ్ సేఫ్టీ టీములు, 20 లీగల్ మెట్రాలజీ టీములు విజయవాడ పట్టణం, కృష్ణా జిల్లా కొంత భాగం హోటల్స్, ప్రముఖ హోటల్స్, రెస్టారెంట్లు, తర్వాత మండీ పాయింట్స్, బిర్యానీ పాయింట్లు, బేకరీ కార్ఖానాలు, స్వీట్ షాప్ కార్ఖానాలు తనిఖీ చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే సత్యనారాయణపురంలో ఉన్న యుఎస్ బేకరీని తనిఖీ చేసాం. చాలా ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వచ్చినాయి. వాళ్ళు లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్నారు. ఫ్రిడ్జ్లో ఏంటంటే ఎప్పుడెప్పుడో తయారు చేసినాయి, అనైజీనిక్ కండిషన్, ఆ ఫ్రిడ్జ్ కూడా అనైజీనిక్ కండిషన్లో ఉంది. సుమారు 100 కేజీలు మొత్తం స్టైల్ అయిన బేకరీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అన్పర్మిటెడ్ కలర్స్తో తయారు చేశారు. వీళ్ళందరికీ లైసెన్స్ లేనందుకు, శానిటరీ కండిషన్ లేనందుకు, తర్వాత స్టైల్డ్ ఫుడ్ ఉన్నందుకు నోటీసులు ఇట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. లైసెన్స్ లేనందుకు కూడా వీళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. శాంపిల్స్ కలెక్ట్ చేస్తాము, ఎనాలిసిస్ పంపించి ఎనాలిసిస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వీళ్ళందరి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీ ద్వారా మేము హెచ్చరించేది అంటే ఇట్లాంటి కండిషన్స్లో బేకరీ ఉంటే మాత్రం ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు తీసుకుంటాం.
చూడండి ఈ నాన్ పర్మిటెడ్ కలర్స్, ఈ కలర్స్ ఏం కలర్స్ వాడుతున్నారో తెలియదు, స్టైల్ అయిపోయింది. తర్వాత ఇది రెడీగా అమ్మటానికి రెడీగా ఉంది. ఇవన్నీ కూడా నీళ్లు కారిపోతూ ఉన్నాయి, ఫ్రిడ్జ్లో పెట్టి నీళ్లు కారుతూ ఉన్నాయి. చూడండి డౌన్ నట్స్ పెట్టారు, ఇది ఎప్పుడు తయారు చేసిందో తెలియదు. చూడండి ఎంత డస్ట్ అంతా దీని మీద చేరింది. తర్వాత నాన్ వెజిటేరియన్ ప్రొడక్ట్స్, దీంట్లో ఈ బేకరీలో ఫుడ్తో పాటు బేకరీతో పాటు నాన్ వెజిటేరియన్ చికెన్ మటన్ దీంట్లో పెట్టారు, ఫ్రీజ్ చేశాడు సుమారు 10 కేజీలు. వీటన్నిటి మీద యాక్షన్ తీసుకుంటాం. తర్వాత ఇవన్నీ పాడైపోయినాయి, వాటర్లో చేరి చూడండి ఏ కండిషన్కి వచ్చినాయో చూడండి. చూడండి అన్నీ పాడైపోయి వాటర్ చేరిపోయినాయి ఫ్రిడ్జ్లో. ఇవే బయట పెట్టేసి డ్రై అయిన తర్వాత అమ్ముతూ ఉన్నారు. ఇది తింటే వాసన వస్తూ ఉంది, పాడైపోయింది. చూడండి ఎట్లాంటి కండిషన్ తయారైందో చూడండి. ఇవే వాటర్ తయారు చేస్తూ ఉన్నారు. సుమారు 100 కేజీలు అట్లాంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా సీజ్ చేస్తూ ఉన్నాం. ఇట్లాంటివి ఉంటే మాత్రం వీళ్ళందరి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మరణం తర్వాత కూడా 10 మంది మనల్ని గుర్తు పెట్టుకోవాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అలా జీవించగలిగితే అంతకు మించిన సార్థకత మరొకటి ఉండదని వ్యాఖ్య. విశాఖపట్నంలో ఈ నెల 30వ తేదీన జనసేన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం. హాజరు కానున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పిన వైఎస్ఆర్సీపీ నేతలు మార్పు రాలేదని మండిపడ్డ మంత్రి అనిత. అమరావతి ముంపునకు గురైందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.